నిజంగా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా. హే రామ్ సేవ్ ఆంధ్ర, గాంధీ గారి మాటలు. ప్రజా సమస్యలు ఉన్నాయంటున్నారు, ఏ విధంగా ఉంటుంది సార్ మీ కార్యాచరణ ప్రజా సమస్యలు? ప్రతి అంశము యుద్ధమేమా, ప్రతి అంశము యుద్ధమే. ఆ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా బాధిత వర్గాలకు తోడుగా అండగా నిలబడి వారి తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఆ మాదిరిగా ఖచ్చితంగానే ప్రతి జిల్లాలోనూ ప్రతి అడుగులోనూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళందరూ పోతూ ఉన్నారు. సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి నేను కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ యాజిటేషన్స్లో పార్టిసిపేషన్ కూడా చేస్తాం. ఇది రొటీన్గా జరిగే కార్యక్రమం. బంగారంగమ్మ, ఎవరు వచ్చినా కానీ మంచిదేమ్మా, ఎవరు వచ్చినా మంచిదే, ఇంక్లూడింగ్ మీరు కూడా. అలాగే ఆంధ్ర తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాట్లాడితే ఇలాంటి వ్యక్తులు అరెస్ట్ చేశారు. మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఉక్కుమ్మడిగా టీడీపీ జనసేన నాయకులు దాడి చేశారు. అలాగే ప్రకాష్ రాజ్ ఏమన్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన మీద కూడా దాడి చేశారు. అదే కదా ఇప్పుడు చెప్పింది. రెడ్ బుక్ రాజ్యం అనేది, రాజ్యాంగం అనేది జరుగుతూ ఉందని చెప్పడానికి ఎన్ని నిదర్శనాలు. ఈయన ఇక్కడ చేయడమే కాకుండా ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడైతే, ఈయన ప్రాపకం ఎక్కడెక్కడికైతే పెంచగలుగుతాడో అక్కడికక్కడ పెంచి వాళ్ళతో కూడా చేయిస్తూ ఉన్నారు అన్ఫార్చునేట్గా. అది ఫ్లైట్ ఆఫ్, అందుకనే చెప్పినా కదా హే రామ్ సేవ్ ఆంధ్ర అని. కాదు రమేష్, ఆధారాలతో సహా నేను చూపించినాను, నువ్వు ఉన్నావు. ఎవరు సమాధానాలు, పెద్ద పెద్ద పురుష పదజాలం అవసరం లేదు స్వామి. ఆ సమాధానాలు, ఆ జీవోలు అన్నీ చూపించినాము. ఆ జీవో ఇట్లా నువ్వే ఇచ్చినావు, ఇదిగో జీవో, ఇది జీవో నెంబర్ సో వన్సో, జీవో నెంబర్ సో వన్సో అని సాక్ష్యాలు ఆధారాలతో చూపించిన. నీ చేతనైతే ఇవి కాదు జీవోలు, ఇవి జీవోలు, ఇది వాస్తవాలు, ఇవి కాదు ఇవి అవాస్తవాలు, ఇవి వాస్తవాలు అని చెప్పి చూపించు. ఊరికే అవన్నీ ఏమీ చేయకోకుండా ఊరికే పబ్లిసిటీ కోసము ఊరికే మాట్లాడడం ఎందుకు? దానివల్ల నువ్వు సాధించేది ఏంది? ఇప్పుడు ప్రజలు నువ్వు మాట్లాడేది చూస్తున్నారు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏమేమి ఆధారాలు చూపిస్తూ ఉన్నారు, ఆ ఆధారాలకు సంబంధించిన విషయాలు ఏమిటి అని ప్రజలు గమనిస్తూనే ఉండరు. ఆ ఆధారాలన్నీ చూపించి మాట్లాడితేనే ఆర్గ్యుమెంట్ ఏదైనా కానీ ఎవరైనా కూడా రిసీవ్ చేసుకుంటారు. సో నీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే నువ్వు చూపించు. లేదు నువ్వు చెప్పింది తప్పు, ఇదిగో ఇవి ఆధారాలు అని చెప్పి నువ్వు చేతనైతే నువ్వు చూపించు. అప్పుడు నీ ఆర్గ్యుమెంట్ మీద ప్రజలు నమ్ముతారు, ప్రజలు హర్షిస్తారు. అలా చేయకోకుండా ఊరికే నీ బుద్ధి మాటలు మాట్లాడడం మొదలుపెట్టి ఇష్టం వచ్చినట్టు మా అవతల ఇప్పుడు నా ప్రెస్ మీట్ ఇప్పుడు అయిపోయింది, ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా, అన్ని ఆధారాలతో సహానే చూపించినాను. కానీ రేపొద్దున అవతల తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఏం చేస్తారు? ఇంకా ఇష్టం వచ్చినట్టుగా తిట్లు, జగన్ అట్ట ఆయనెట్ట ఈయనెట్ట. వాటికి సంతోషం, వాడు వీడు అనకపోతే అటు సంతోషపడాలి, లేకపోతే అవి కూడా కలుపుతారు, కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎన్ని కొత్త ముందు రోజు చూస్తూనే ఉన్నాను. On one side, you talked about how the farmers, YSRCP had gone to meet with the farmers in Amravati, and that they were named as rowdy shooters. But Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that you were the ones who had not supported for Amravati and you wanted Mavigan to be as the capital. Do you still stand by what he said? Because he's saying YSRCP leaders are rowdy shooters and a dog tail can never be straightened. That's the comment he made. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amravati will vote for Chandrababu.
We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan YSRCP. We will stand by it. Let's see how people will vote. సార్ కొద్దిసేపు క్రితం నాగరాజు న్యాయమూర్తి ముందు ప్రవేశపెడితే తనను చంపడానికి పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రయత్నిస్తున్నారని స్టేట్మెంట్. సి నాగరాజు ఎవరైతే సాయి కృష్ణ కేసుకు సంబంధించిన ప్రధాన సస్పెండ్ సిఐ తనను చంపేస్తారని చెప్పేసి న్యాయస్థానం నాగరాజుని చంపేస్తారా? మీరు కమిషనర్ చంపేస్తాడా? చంపినా చంపేస్తారు స్వామి. ఈ ప్రభుత్వంలో ఏమైనా జరగచ్చు. అందుకనే అనే కదా హే రామ్ సేవ అందరూ అంటే. అందుకనే సార్ ఉండవల్లి పెరుమాక ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన గ్రామాల్లో మీరు పర్యటించే అవకాశం సార్ ఈ ఉండవల్లి పెరుమాక ఈ ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది సార్. ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు సంబంధించి మీరేమైనా పర్యటించే అవకాశం ఉందా? లాస్ట్ టైం చంద్రబాబు పరిపాలన ఉన్నప్పుడు కూడా మీరు పర్యటించారు గ్రామాల్లో రైతులకు మద్దతుగా. మళ్ళీ మీరు పర్యటించే అవకాశం ఉంది? అంటే నేను పర్యటించడం పెద్ద పని కాదు. అక్కడ సమస్య ఎక్కడ వస్తుందని అంటే నేను పర్యటించడం వల్ల దాన్ని పొలిటిసైజ్ చేస్తాను. ఈసారి పర్యటనలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిలను, రిటైర్డ్ జడ్జిలను, లాయర్లను, ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడము ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ ఫస్ట్ పర్యటించేట్టుగా చేద్దాం. ఇంక నేను మొదలైన అనుకో స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకంగా బట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నావు. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశం ఏమిటి? మావిగన్ను. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్ను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏమిలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనులు. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది.